కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేంటి అంటే ధర్మరాజు ధృతరాష్ట్రుడు. ఆయన విషయంలో ధర్మరాజుగా ఉండాల్సిన కొంతమంది ధృతరాష్ట్రుడిలాగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటుండు. చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు ఇవి. వాళ్ళ పార్టీ నాయకుడి మీదే, వాళ్ళ జిల్లా నాయకుడి మీదే ఆయన ఆరోపణలు చేసిండు. డైరెక్ట్ పేరుతో చెప్పిండు ఆయన. ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు చేసిండు ఏంది అంటే, మంత్రివర్గ విస్తరణ చూస్తున్నాం కదా మనం. మంత్రివర్గ విస్తరణ గురించి చాలా రోజుల నుంచి, దగ్గర నెల రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఇక వీళ్ళు ఉంటారు మంత్రివర్గంలో, వాళ్ళు ఉంటారు మంత్రివర్గంలో అని చాలా ఊహాగానాలు వచ్చినాయి. దాని తర్వాత ఇవాళ ఉంటుంది మంత్రివర్గ విస్తరణ, రేపు ఉంటుంది, 5-10 డేట్లు మారుంటాయి. ఎప్పుడు సీఎం ఢిల్లీకి పోయినా కూడా మంత్రివర్గ విస్తరణ మీద మాట్లాడుతుంటే ఇంకా రాగానే సీఎం ఢిల్లీ నుంచి రాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని. సరే, దాంట్లో కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు వివేక్ లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. ఇంకా కొంతమంది పేర్లు విజయశాంతికి కూడా ఇస్తారు అని ఒక ప్రచారం జరిగింది. ఇట్లా చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. ఇక ఇవ్వాలనే కావాలి, రేపే కావాలి, అది ఇదని. అయితే ఆ ప్రచారం వచ్చిన ప్రతిసారి కూడా చాలామంది వేరే నాయకులు ఢిల్లీకి పోయి హైకమాండ్ని కలుసుడో లేకపోతే ఢిల్లీకి లెటర్లు రాసుడో కూడా చేసిర్రు, చూసినాం మనం. ఎందుకు అంటే మా సామాజిక వర్గానికి అసలు క్యాబినెట్లో స్థానం లేదు కాబట్టి ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలన్నా మాకు ఇవ్వూరి అవకాశం అని చాలామంది ఢిల్లీకి లెటర్లు రాసిర్రు. మనం చూసినాం. యాదవ్ సామాజిక వర్గం అసలు ఇప్పుడు క్యాబినెట్లో, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అసలు యాదవులు ఎవ్వరు లేరు, మాకు ఇవ్వాలి అని యాదవులు అడుగుతున్నారు. ఇంకో దిక్కు లంబాడాలు అడుగుతున్నారు. ఆ ఎమ్మెల్యే, లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మాకు కూడా ఇవ్వరు క్యాబినెట్లు అని. ఇంకో దిక్కు మాదిగలందరూ కూడా ఏకంగా వీళ్ళంతా హైకమాండ్కి లెటర్ రాసిర్రు. కొంతమంది పోయి హైకమాండ్ని కలిసి వచ్చిర్రు. ఎందుకంటే ఎంపీ ఎన్నికలలో కూడా మనం ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వలేదు. తెలంగాణలో చాలా ఎక్కువ జనాభా ఉంటారు కానీ మాకు న్యాయం చేస్తలేరు. ఇప్పుడు క్యాబినెట్లో కూడా మా సామాజిక వర్గానికి ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున ఎన్నికలకు పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి, జనం దగ్గరికి పోయినప్పుడు మేమేమని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు క్యాబినెట్లో అన్నా కనీసం మా సామాజిక వర్గానికి ఇయ్యరి అని మాదిగలందరూ కూడా లెటర్ రాసిర్రు. వాళ్ళు హైకమాండ్ దగ్గరకు కూడా పోయారు. అట్లా ఎవ్వరికి వాళ్ళు ఇవి సామాజిక వర్గాల ఈక్వేషన్. ఇదైతే జిల్లాలు, ఇప్పుడు చాలా జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. హైదరాబాద్ నుంచి మంత్రి లేడు, రంగారెడ్డి నుంచి లేడు, ఆదిలాబాద్ నుంచి లేడు, నిజామాబాద్ నుంచి లేడు. 4 జిల్లాల నుంచి దగ్గర ఇంకొక జిల్లా కూడా ఏదో ఉంది. 5 జిల్లాల నుంచి దగ్గర అసలు క్యాబినెట్లో లేరు. జిల్లాల ఈక్వేషన్ చేయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఖాళీలు ఉన్నాయి. ఆ 6 ఖాళీలలో ఇప్పటికే అగ్రకులాలకి చాలా ఇచ్చిర్రు, బీసీలకు ఇవ్వాలి అనే ఇంకొక డిమాండ్ కూడా నడుస్తుంది. ఇప్పటికే చాలా మందికి అగ్రకులములకు ఇచ్చిర్రు, 6 కూడా బీసీలకే ఇవ్వాలి అని బీసీ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు. మొత్తం ఇప్పుడు 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6ంటికి మంత్రులు రావాలి. దగ్గర 15 నెలల నుంచి ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ కూడా 15 నెలల నుంచి ఖాళీ ఉన్న ఈ మంత్రులందరికీ 6 మంత్రులు ఖాళీ ఉన్నాయి. 6 మంత్రివర్గ ఖాళీల కోసం ఎవ్వరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుర్రు. అయితే ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది అనేది నడుస్తూ వచ్చింది. వచ్చిన తర్వాత ఎక్కడ ఆగింది అంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇయ్యరి అని జానారెడ్డి ఒక లెటర్ రాసిండు. అప్పటి వరకు ఇక ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది అన్న లెక్క ఉండే. జానారెడ్డి లెటర్ రాసిన తర్వాత మొత్తం అదంతా కామైన లెక్క కనిపించింది అని ఎవరు అంటుర్రు అంటే, ఇదెవరో నేను చెప్పుడో ఇంకొకరు చెప్పుడో కాదు, వాళ్ళ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి నిన్న అఫీషియల్గా ఒక మీటింగ్లో మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండు అనేది చూడుర్రి, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నా విషయంలో కొందరు నాయకులు మీరు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దురదరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం జరుగుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనుషులు ఉండదు. చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నాను బాంబుడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా ఎందుకు మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. నా విషయంలో కోమటిరెడ్డి
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో అఫీషియల్గా ఏదో చిట్చాట్లనో ఇంకో దగ్గర కాదు, ఒక బహిరంగ వేదిక మీదనే ఎవరున్నారు, వాళ్ళ ఎంపీ ఉన్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అట్లనే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్, వీళ్ళందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఉన్న వేదిక మీద ఆయన ఇంకేం చెప్పిండు అంటే, భువనగిరి ఎంపీ ఈయనదే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకొని వస్తే నాకు మంత్రి పదవి ఇస్తాము అని హైకమాండ్ మాటిచ్చింది. ఆ మాట మీద నిలబడాలి అనేది ఈయన అంటుండు. అయితే దానికి ఎవరు అడ్డుపడుతున్నారట అంటే, వాళ్ళ జిల్లా జానారెడ్డి అడ్డుపడుతున్నాడు అని ఓపెన్గా చెప్పిండు ఆయన. ఇప్పుడు ధర్మరాజు లెక్క ఉండాలి, ఎందుకంటే జానారెడ్డిని పెద్దలు జానారెడ్డి అని చాలామంది మాట్లాడతారు కదా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అట్లా ధర్మరాజులాగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆయన ధృతరాష్ట్రుడిలాగా నా పదవిని అడ్డుకున్నాడు. ఎందుకు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ నడుస్తుంది, చూసినాం కదా. ఇప్పటికే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇస్తే ఒకటే ఇంట్లో 2 అవుతాయి. ఇంకో దిక్కు వివేక్ మంత్రి పదవి మీద కూడా సేమ్ చర్చ జరుగుతుంది. ఒకటే ఫ్యామిలీలో ఇన్ని మంత్రి పదవులు ఇస్తే సరే, విజయశాంతిది కూడా, ఎందుకంటే ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చిందే మంత్రి పదవి కోసం అని ఇచ్చిర్రు అనేది ఒక చర్చ జరుగుతుంది కదా. సో ముఖ్యంగా వీళ్ళదైతే ఒకటే జిల్లాల ఒకటే కుటుంబంలో ఒకటే సామాజిక వర్గానికి ఇస్తే ఎట్లా అనేది జానారెడ్డి అడ్డుకుంటుండు ఈయనని కానీయకుండా అనేది ఈయన చెప్పదలుచుకుంది. ఓపెన్గానే చెప్పిండు, జానారెడ్డి అడ్డుపడుతుండు, ధృతరాష్ట్రుడిలాగా అడ్డుపడుతుండు, మామూలుగా కూడా కాదు. అసలు హైదరాబాద్ రంగారెడ్డి ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడిండు. అసలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి గురించి ఇవాళ గుర్తొచ్చిందా? గతంలో చాలాసార్లు జానారెడ్డి పదవులు తీసుకున్నాడు కదా, అప్పుడు ఎప్పుడు గుర్తురాంది, కేవలం ఇవాళ గుర్తొచ్చిందా? మాకు పదవులు ఇస్తారు అన్నప్పుడే గుర్తొచ్చిందా? ఒకటే సామాజిక వర్గం ఒకటే జిల్లా అని. గతంలో ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం లేనప్పుడు ఎప్పుడు ఈయన ఎందుకు లెటర్ రాయలేదు? ఇవాళనే కొత్తగా ఎందుకు గుర్తొస్తున్నాయి? కుటుంబం అనేది కూడా ఇవాళనే ఎందుకు గుర్తొస్తుంది? మేము పార్టీ కోసం కష్టపడ్డాం కదా, కష్టపడ్డాం కాబట్టి పదవులు అడుగుతున్నాం. వేరే జిల్లాలలో, చాలా జిల్లాలలో ఎంపీలని ఓడిపోయారు. నేను గెలిపించిన ఎంపీని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తాము అన్నారు. ఆ రోజు హైకమాండ్ ఇచ్చిన మాటనే కదా నేను ఇవాళ అడుగుతున్నా, దానికి కూడా ఎందుకు అడ్డుపడుతున్నారు అని అంటున్నాడు. ఎందుకంటే ఈయన గతంలో వేరే పార్టీలో ఉండే ఈ పార్టీలకి వచ్చిండు, ఈ పార్టీలోకి వచ్చి గెలిచిండు. గెలిచిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే ఎన్నికలు ముందు వచ్చినాయి, ఎంపీ ఎన్నికల తర్వాత వచ్చినాయి కదా. ఎంపీ ఎన్నికల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ ఎంపీని గెలిపించుకొని వస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకుంటాము అని హైకమాండ్ మాటిచ్చిందట. అదే చెప్తుండు ఈయన. ఇక్కడ ఉన్నటువంటి సీఎంకి తెలుసు, హైకమాండ్కి తెలుసు, నాకు ఇస్తాము అని మాట ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత నేను ఎక్కువ మెజార్టీతోని మా ఎంపీని గెలిపించుకున్నా. చాలా జిల్లాలలో పెద్ద లీడర్లు ఉన్న జిల్లాలలో కూడా ఎంపీలను గెలిపించుకోలేకపోయారు. కానీ నేను గెలిపించుకున్నా. నాలాంటి పార్టీ కోసం పనిచేసే వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ అనుకున్నప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది ఈయన అడుగుతున్న ప్రశ్న. హైకమాండ్ ఇస్తా అనుకుంటుంది, కానీ నాకు ఇస్తే మళ్ళా మాట వింటాడో ఈనడో అని ఏదో చెప్పి, ఇంకొకటి చెప్పి, కుటుంబం అని, సామాజిక వర్గం అని, జిల్లా అని, ఇట్లా ఏవేవో చెప్పుకుంటూ ఎందుకు అడ్డుపడుతున్నారు నాకు అనేది కోమటిరెడ్డి అడుగుతున్నాడు. ఓపెన్గా నిన్న బహిరంగ వేదిక మీదనే ఆయన జానారెడ్డి అడ్డుకుంటున్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా, ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడు, ధర్మరాజులాగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఎందుకు ఇవాళే కొత్త ఈక్వేషన్స్ను తెర మీదకి తీసుకొని వస్తున్నారు? పార్టీ కోసం పనిచేసినప్పుడు ఒక కుటుంబ సభ్యులు అనే విషయం గుర్తులేదా? పార్టీ కోసం ఎంపీలని గెలిపించినప్పుడు, లేకపోతే ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డప్పుడు కుటుంబం అనే విషయం గుర్తులేదా? కేవలం పదవుల దగ్గరకు వచ్చేసరికి మాత్రమే కుటుంబం అనే విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి, అట్లనే హైదరాబాద్ రంగారెడ్డి అనే 2 విషయాలను తీసుకొని వచ్చి నా పదవికి అడ్డుపడ్డాడు, ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది కోమటిరెడ్డి అడుగుతున్నాడు. చాలా ఓపెన్గా ఆయన ఒక డిబేట్ని పెట్టిండు, ఓపెన్గా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. అదేంటి అంటే, ధర్మరాజులాగా ఉండాల్సినటువంటి వ్యక్తి జానారెడ్డి నాకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా ఆయన అడ్డుకుంటున్నాడు అనే విషయాన్ని నిన్న చాలా స్పష్టంగా ఆయన వేదిక మీద మాట్లాడిండు.